నమస్కారం అండి. జీవితంలో అనుకోని పరిస్థితుల్లో మన కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా అండగా ఉండేదే బీమా. కానీ చాలా మందికి బీమా అంటే ఖరీదు ఎక్కువని, కాంప్లికేటెడ్ అని అనిపిస్తుంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ 2 సూపర్ స్కీములు తీసుకొచ్చింది. అది అతి తక్కువ ప్రీమియంతో అందరికీ అందుబాటులో ఉండే లైఫ్ మరియు యాక్సిడెంట్ బీమా స్కీమ్స్. 11 ఇయర్స్ సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ అయ్యాయి. ఇప్పటికే ఈ స్కీమ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి మొబైల్‌కి రెన్యువల్ మెసేజ్ వస్తున్నాయి. ఆటో డెబిట్ సమయంలో ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచాలి. లేదంటే ప్రమాద బీమా ప్రయోజనం కోల్పోతారు. కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే ప్రయోజనాలు ఏమిటి? ఎలా? ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. ఈ స్కీమ్ లైఫ్ బీమా 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మీకు ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ అకౌంట్ ఉన్నా కూడా ఒకే ఒక అకౌంట్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వాలి. పాలసీదారికి 55 ఏళ్ల వరకు కవరేజ్ ఉంటుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు రన్ అవుతుంది. మే 25 నుంచి 31 మధ్యలో ఆటో డెబిట్ అవుతుంది. కొత్తగా జాయిన్ అయితే జూన్ 1 నుంచి మే 31 వరకు ఫుల్ కవరేజ్ ఇస్తారు. పాలసీదారుడు మరణిస్తే నామినీకి 2 లక్షలు ఇస్తారు. మెచ్యూరిటీ బెనిఫిట్ ఏమీ ఉండదు దీంట్లో. మొదట 330 ఉండేది, ఇప్పుడు దాన్ని 436కు పెంచారు. ఆటో డెబిట్ ద్వారా ఒకసారి ఖాతా నుంచి మనీ తీసుకుంటారు. జాయిన్ అయ్యి నెలను బట్టి ప్రీమియం మారుతుంది. జూన్ నుంచి ఆగస్టు మధ్య జాయిన్ అయితే 436, సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య అయితే 342, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య అయితే 228, మార్చి నుంచి మే మధ్య అయితే రూ. 114. జాయిన్ అవ్వడానికి ముందు బ్యాంకులో ఆటో డెబిట్ అనుమతి ఇవ్వాల్సింది ఉంది. తర్వాత ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది యాక్సిడెంట్ బీమా. ఏడాదికి కేవలం రూ. 20 మాత్రమే ప్రీమియం. 18 నుంచి 70 ఏళ్ల వరకు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి మే 31 వరకు కవరేజ్ ఉంటుంది. మే నెల చివరిలో ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. ప్రమాదంలో మరణిస్తే లేదా శాశ్వత వైకల్యం వస్తే 2 లక్షలు, పాక్షిక వైకల్యం వస్తే ₹1,00,000 వరకు నష్టపరిహారం చెల్లిస్తారు. 70 ఏళ్లు పూర్తయిన వారికి వెంటనే స్కీమ్ ఆటోమేటిక్గా రద్దవుతుంది. రెండింటికి కలిపి జాయిన్ అవ్వచ్చు. మొత్తం ఏడాదికి కేవలం ₹456 మాత్రమే. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ఉన్నవాళ్ళు యాప్ లేదా వెబ్సైట్లో ఇన్సూరెన్స్ లేదా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ సెక్షన్లో PMSBY, PMJJBY సెలెక్ట్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆటో డెబిట్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఆఫ్లైన్లో కావాలంటే మీ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్కి వెళ్ళి సింపుల్గా ఫారం నింపి ఇవ్వాలి. అక్కడ కూడా ఆటో డెబిట్ అనుమతి ఇవ్వాలి. ఇంత తక్కువ ప్రీమియంతో అంత పెద్ద కవరేజ్ ఇచ్చే స్కీమ్స్ మిస్ చేసుకోకండి. ఇప్పటికే మీకు అకౌంట్ ఉంటే రెన్యువల్ బ్యాలెన్స్ ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.